ఈ నెల 21, 22, 23 తేదీలలో వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరగనున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ వరకు త్వరలోనే నిర్వహించనున్న పాదయాత్ర విధి విధానాలపై రాష్ట్ర కార్యవర్గంలో చర్చిస్తున్నట్టు వారు తెలిపారు. ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేసినటువంటి అంశాలైనటువంటి ప్రధానంగా పెన్షన్ పెంపు విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే నెల నుంచి వికలాంగులు కానీ వృద్ధులు కానీ వితంతువులు కానీ అందరూ కూడా మరి డబల్ పెన్షన్ తీసుకుంటారని చెప్పేసి ఆనాడు మరి పిసిసి అధ్యక్షుల హోదాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ప్రకటన చేసింది ఉంది, స్పష్టంగా హామీ ఇచ్చింది ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినటువంటి అంశాలు ఉన్నప్పటికీ 7 నెలలు గడవస్తున్న అధికారంలోకి వచ్చి ప్రభుత్వం 7 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ మరి 7 నెలలు కూడా వికలాంగుల సమాజానికి రేవంత్ రెడ్డి సర్కారు వెలగబెట్టింది ఏమీ లేదు. కాబట్టి హక్కుల సాధన కోసం, ఆత్మగౌరవం కోసం, రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో మేము మా యొక్క పోరాటాన్ని ఉధృతం చేయనటువంటి సంకల్పంతో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి, ఎందుకంటే వికలాంగుల సమాజం కొడంగల్ నియోజకవర్గంలో ఓటు వేయడం వల్లనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలుపొందిండు. ఒక రేవంత్ రెడ్డి గారు కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు కూడా వికలాంగుల ఓట్లతోని ఎమ్మెల్యేలు కాకుండా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. మా వికలాంగుల సమాజం కేవలం రాజకీయ పార్టీలు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుంటూ మరి వికలాంగుల సమస్యల మీద చట్టసభలలో చర్చించట్లేదు. కాబట్టి మా యొక్క బాధను, మా యొక్క వేదనను, మేము పడుతున్నటువంటి కష్టాలు ప్రభుత్వాలకు తెలియాలి, పార్టీలకు తెలియటువంటి సంకల్పంతో మరి నెల 21, 22, 23 తేదీలో వరంగల్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.